హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఢిల్లీలో ఏదో ఫెస్టివల్ ఉందంట. బాగా చెప్పిండు నాకు. మిద్దె పైనకి వెళ్ళి అందరూ ఏదో చేస్తారంట. పైనకి వెళ్ళినాక చూపిస్తారండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఏం చేస్తారో చూద్దాము. నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఏం చేస్తారని పోయి చూద్దాం అనమాట. బయట అయితే జాలీలు అవన్నీ అమ్ముతున్నారు. చూడండి, వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కొత్త చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అయితే మేము ఈరోజు బయటికి వెళ్ళినాం అనమాట. 2-3 డేస్ నుంచి ఇవన్నీ పెడుతున్నారు. ఆ జల్లెడ కానీ, ఆ ప్లేట్లా ఉన్నది, చెంబు అవన్నీ పెడుతున్నారు. ఎందుకు అనుకున్నాము, అసలు తెలియదు మాకు. అంటే ఇట్లాంటి ఒక ఫెస్టివల్ చేస్తారని తెలియదు అనమాట. దివాళీ కోసమనే పెట్టిరేమో, ఇక్కడ సైడ్ వెరైటీ వేస్తారేమో, గ్రాండ్ వేస్తారో ఎట్లా వేస్తారో చూద్దాం అన్నట్టున్నా. దీనికోసం అయితే, ఈ పండగ కోసం అయితే పెట్టిరంట. ఈ పండగ నేమ్ వచ్చేసి కర్వా చౌత్ అంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. ఈ నేమ్ కానీ, ఆ జల్లెడ నుంచి చూడడం కానీ మీరు ఒకసారి చూడండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొంచెమే ఉంది కదా వీడియో కూడా, లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా. అయితే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఫాస్టింగ్ ఉంటారంట. వాళ్ళు ఉపవాసం ఉంటారంట. 4 days కూడా అట్లే ఉంటారంట. అండ్ ఈవినింగ్ టైమ్ అట్లా మిద్దె పైనకి పోయి, నైట్ టైం చందమామ వచ్చిన తర్వాత అట్లా మిద్దె పైనకి పోయి దీపం పెట్టి, ఆ దీపం చుట్టూ పూలతోటి డెకరేషన్ చేస్తారనమాట. తర్వాత ఆ దీపం తీసుకొని జల్లెడ ఉంటుంది కదా, నేను క్లారిటీగా చూపించిన చూడండి. ఇక్కడ మీకు అక్క అది తీసుకుంటుంది చూడండి. దీపం తీసుకొని చేతిలో పట్టుకొని ఆ జల్లెడలంగా చూస్తుంది. దానిలో నుంచి ఎట్లా చూస్తుంది చూడండి. అండ్ పక్కలో నిలబడ్డారు కదా అన్న వాళ్ళ హస్బెండ్. చూడండి, చందమామని చూసిన తర్వాత మళ్ళా యొక్క బొట్టు పెడుతుంది ఆయనకి బొట్టు పెట్టిన తర్వాత మంగళారతి కూడా ఇస్తారు. కొందరు అయితే ఏమి ఇస్తలేరు. ఈ అక్క అయితే ఏమి ఇవ్వలేదు. మిద్దెలు అన్నీ నిండిపోయినాయి అనమాట. ఢిల్లీలో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండుగని. మన సైడ్ ఎందుకు లేదో నాకు అర్థం కాలేదు మరి. తర్వాత ఇట్లా బొట్టు పెట్టిన తర్వాత దానిలో నుంచి మళ్ళీ చూసిందనమాట. చందమామని చూసి ఆయనని చూసింది. దానిలో చూడండి, దీపం అట్లా ఒక చేతితోటి దీపం పట్టుకొని, ఒక చేతితోటి మనం పిండి పట్టే జల్లెడు ఉంటుంది కదా, అదే అనమాట. అట్లా చేసి దీపం అయితే కింద పెట్టేసింది. ఇక్కడ దానిపైన పెట్టేసి మొక్కింది. అయితే ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుతారంట అంటే, సేఫ్గా అండ్ హెల్దీగా వాళ్ళ హస్బెండ్ ఉండాలి అని చెప్పేసి అట్లా సెలబ్రేట్ చేసుకుంటారంట చిన్నగా. చూడండి, మంచి అయితే మొక్కిన తర్వాత వచ్చి కాళ్ళు అయితే మొక్కి మళ్ళీ ఆ దీపం పెట్టిన తోటి ఒక స్వీట్ పెడతారు అన్నట్టు. ఆడొక స్వీట్ పెట్టి తర్వాత ఇంకో స్వీట్ వాళ్ళ ఆయనకి తినిపించి ఆమె కూడా తిని కాలు మొక్కుతారు. ఇంకా నాకైతే నిజంగా మస్తు కొత్తగా అనిపించింది. చాలా బాగుంది అసలు వీళ్ళ కల్చరు. అండ్ 4 days ఇట్లా చేస్తారేమో మరి. 4 days అయితే పండుగ సెలబ్రేట్ చేసుకుంటారని తెలుసు, కానీ ఇట్లా 4 days చేస్తారని తెలిస్తే నేను కూడా ఖచ్చితంగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? కామెంట్ చేయండి. మనం కూడా అన్నీ నేర్చుకోవాలి కదా. అండ్ ఇట్లా చేయడం వల్ల మనకైతే ఏం తప్పు జరగదు కదా, మంచి కొరకే చేస్తారు కదా. అందుకనే ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, రేపు కూడా వాళ్ళు అట్లే చేస్తే చూద్దాం. ఇంకా మనం కూడా చేయడానికి ట్రై చేద్దాం. అవన్నీ కొనుక్కొచ్చుకున్న తర్వాత మీకు మళ్ళీ ఆ వీడియో కూడా పెడతాను. అండ్ ఇదంతా కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామని తీసిన, కానీ మీకు అందరికీ కూడా దాని షార్ట్ వీడియోలో అయితే చిన్నగా కదా, కొంచెమే 3 minutesలా అంతా చెప్పలేము కదా ఇన్ఫర్మేషన్ అంతా. అందుకనే మొత్తం చెప్పలేము కాబట్టి దీనిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాళ్ళకి కూడా మనలాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అట్లని చెప్పేద్దాం అని తీస్తున్నాను అనమాట లాంగ్ వీడియో. చూడండి, పూలతో ఎట్లా డెకరేట్ చేసిర్రు. ఒక గులాబ్ జామ్ పెట్టిరు, ఒక అట్లా పిండితోటి చేసిన కొవ్వొత్తు అంటారు కదా, అంటే దీపంలాగా చేసిర్రు అన్నట్టు. తర్వాత ఒక దీపం పెట్టిరు, పూలతో డెకరేట్ చేసిర్రు, ఒక స్వీట్ పెట్టిరు. మళ్ళీ ఇంకో దీపం కూడా ఆ గోడల పైన పెట్టిరు అనమాట. అక్కడ పెట్టిరు. అయితే ఒక దీపము చందమామకి పెడతారేమో, ఇంకో దీపము వాళ్ళ హస్బెండ్కి పెడతారేమో. మరి తెలుసుకుందాం రేపు క్లియర్గా తెలుసుకొని మనం కూడా చేద్దాం, ఓకేనా. నేనైతే నిజంగా చాలా ఎగ్జైటెడ్గా ఉండే, ఏంది ఇట్లా చేస్తారా అని వింతగా చూస్తున్నాను అనమాట. నాకైతే మస్తు అనిపించింది, నచ్చింది నాకైతే ఈ కల్చర్. అడుగుతాం రేపు కూడా బయటికి పోయినప్పుడు ఆ షాప్ అంకుల్ వాళ్ళని అడుగుతాము 4 days కూడా ఇట్లా చేస్తారా అని. అండ్ ఢిల్లీలో ఇక్కడ మనకి ఇంటి పక్కల వాళ్ళు కూడా పరిచయం లేరు కాబట్టి అంత తెలియదు అనమాట. అందుకని షాప్ వాళ్ళని అడిగి తెలుసుకొని చేద్దాం మనం కూడా.
అది కూడా లాంగ్ వీడియోని అప్లోడ్ చేసి చూపిస్తా, ఎట్లా చేస్తాం అండ్ ఏమేమి యూజ్ చేస్తాం దానికి అని అన్నీ చూపిస్తా. ప్రతి ఒక్కరు మిద్దెలు కూడా అన్నీ నిండిపోయినాయి అనమాట. దివాళీ కూడా ఇంకా గ్రాండ్గా చేస్తారంట. చూద్దాం, ఈయనే ఉంటాం కదా, ఎట్లా చేస్తారు ఏందని చూద్దాం అంతా. మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తా అంతా కూడా. నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి, నాకు కొంచెం కోల్డ్ అయింది, అందుకనే వాయిస్ అట్లా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.